ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు తెలియజేస్తున్నాను. ఉదయకాల సమయంలో దేవుని మాటలను తీసుకొని మీ ముందుకు రావడానికి నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. ఇట్టి కృపను దయచేసిన నా యేసయ్యకే సమస్త ఘనత మహిమ కలుగునుగాక. ప్రతి ఉదయకాల సమయంలో దేవుని మాటలు వినడం ద్వారా మనలో నూతన శక్తి, నూతన ధైర్యమును, నూతన ఉత్సాహమును ప్రభువు మన జీవితంలో అనుగ్రహిస్తున్నారు. అందుకే ప్రతి ఉదయాన్నే దేవుని మాటలు వినడం మన జీవితానికి ఎంతో ఆశీర్వాదకరమో, మన జీవితానికి ఎంతో మేలు. ఉదయకాల సమయంలో ప్రియ దేవుని బిడ్డలారా, చక్కని వాగ్దానం ద్వారా మీ ముందుకు రావడానికి నేను ఎంతగానో ఇష్టపడుతున్నాను. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 35వ వచనంలో చూసినట్లయితే, నన్ను కనుగొనువాడు జీవమును కనుగొనును, దేవుని కటాక్షము వాని మీద ఉండును అని దేవుని లేఖనాలు సెలవిస్తున్నాయి. నిజమే ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజున ప్రభు కటాక్షం మన మీద ఉండాలంటే మనం ప్రభు వైపు చూడాలి, ఆయనను మనం కనుగొనాలి, ప్రభువుని మనం తెలుసుకోవాలి. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకునుడని 34వ కీర్తనలో మనం చూస్తున్నట్లుగా ఈరోజున మనం తెలుసుకుంటున్న దాని ద్వారా మనకు మేలు జరగాలి. మనం వింటున్న వాటి ద్వారా మన జీవితము ఒక ఆశీర్వాద పథంలోనికి వెళ్ళాలి. నిజంగా ఈరోజున దేవుని కనుగొనేవాడు జీవమును కనుగొంటాడని దేవుని లేఖనాలు చెప్తున్నాయి. మనందరం చూస్తున్నాం, సమాజంలో టెక్నాలజీ ఎక్కువై, జ్ఞానం ఎక్కువై, అనేకమైన పరిశోధనలు, అనేకమైన వాటిని కనుగొంటున్నారు. అటువంటి వస్తువులను కనుగొనడం ద్వారా వారికి పేరు వస్తుంది. కొన్ని రోజులు ఆ పేరు చెప్పుకుంటాం, తర్వాత మర్చిపోతాం. కానీ ఈ రోజున దేవుణ్ణి కనుగొనడం ద్వారా నీ జీవితాంతం ఎంతో మేలు, ఆశీర్వాదాన్ని నువ్వు అనుభవించగలవు. నిత్య రాజ్యమును మరి జీవములోనికి, నిత్య జీవములోనికి నడిపించబడతావని దేవుని లేఖనాలు స్పష్టంగా మనతో సెలవిస్తున్నాయి. కాబట్టి ఈ రోజున దేన్ని కనుగొనాలని, దేన్ని మరి నువ్వు చూడాలని నువ్వు ఆశపడుతున్నావు? ఉదయకాల సమయంలో ఎప్పుడైనా దేవుని యొక్క ప్రేమను తెలుసుకోవాలనుకున్నావా? దేవుని యొక్క ఆప్యాయత, ఆయన కరుణ కటాక్షము, మరి ఆయన ఎంత గొప్పవాడో తెలుసుకోవాలని ఎప్పుడైనా ప్రయత్నం చేశావా ప్రియ దేవుని బిడ్డలారా? కాబట్టి ఉదయకాల సమయంలో దేవుని మనం కనుగొనాలి. ఆయన కరుణను, ఆయన మంచితనాన్ని, ఆయన యొక్క పరిశుద్ధతను మనం కనుగొన్నప్పుడు మనం జీవములోనికి నడిపించబడతాం. ఆయనను కనుగొనువాడు జీవమును కనుగొనును అని. నిజంగా యాకోబు బావి దగ్గర సమరయ స్త్రీతో యేసు ప్రభు అంటాడు, అమ్మా, నేనిచ్చే నీళ్లు నువ్వు తాగితే మరెన్నడూ కూడా నువ్వు దప్పిగొనవు, జీవ జలమును నేను ఇస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. హల్లెలూయా. అప్పుడు ఆ స్త్రీ అంటుంది, అయ్యా, ఆ జీవజలం ఏంటో నాకు ఇవ్వి దయచేసి, ప్రతిరోజున ఈ జనుల మధ్యకి నేను రాలేకపోతున్నాను, ఈ మిట్ట మధ్యాహ్నపు వేళ ఈ ఎండలో ఇంతగా కష్టపడడం నా వల్ల అవ్వట్లేదు, నీవిచ్చే జీవజలం ఏదో నాకు త్వరగా ఇస్తే నేను ఇంకా ఇక్కడికి వచ్చే పని ఉండదు అని. మరి తను ఏ విధంగా ఆలోచిస్తుందో మనకు తెలియదు, కానీ త్వరగా ఇవ్వి, అవి నేను పొందుకొని వెళ్తాను అని మాట్లాడినట్లుగా చూస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువు అంటుంది, అక్కడ శారీరకమైన దాహం తీరుస్తానని కాదు, శారీరకమైన నీళ్ళు ఇస్తాను, ఏదో మ్యాజిక్ చేసేసి నీకు ఆ నీళ్ళు ఇస్తే మరి ఎప్పుడు కూడా నువ్వు దప్పికొనవని అక్కడ యేసుప్రభు మాట్లాడలేదండి. యేసుప్రభు ఎప్పుడు మాట్లాడినా ఆధ్యాత్మిక కోణంలో మన పరిశుద్ధ జీవితాన్ని, మన యొక్క జీవితాలను బాగు చేయాలని యేసయ్య మాట్లాడుతూ ఉండేవాడు. ఆ సమరయ స్త్రీతో ఆ చక్కని మాట అన్నాడు, అమ్మా, నేను నీకు జీవజలముని ఇస్తాను, కానీ నీ బ్రతుకేంటో, నీ యొక్క జీవిత విధానం ఏంటో నాకు చెప్పమని, నీ భర్తను తీసుకురమ్మని యేసు ప్రభు అడిగాడు. హల్లెలూయా. నిజంగా ఈ రోజున యేసయ్య దగ్గరికి వస్తే మనకు జీవ జలము, జీవహారము, నిత్య జీవము మనకు దొరుకుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ స్త్రీ ఎప్పుడైతే యేసు ప్రభుని కలుసుకుందో, ఎప్పుడైతే మాట్లాడిందో, ఆయన యొక్క ప్రేమ, ఆయన యొక్క అనురాగము, ఆయన మాటల్లో ఉన్న ఆ మాధుర్యము ఆమెకు ఎంతగానో నచ్చింది, ఆమెను ఎంతగానో మార్చివేసింది. ప్రియ దేవుని బిడ్డలారా, గ్రామంలోనికి వెళ్ళి అనేకులకు సువార్త చెప్తుంది, నేను మెస్సయ్యను కనుగొన్నాను, నేను దేవుణ్ణి చూశాను, మీరు కూడా రండి అని చెప్పి అనేకులను ప్రభు వద్దకు నడిపించిన స్త్రీగా మనం చూస్తున్నాం. అంతటితో ఆమె జీవితము మారిపోయింది. అప్పటి వరకు ఒకలాగా తన జీవితం ఉండినా యేసు ప్రభుతో ఎప్పుడైతే తను కలుసుకుందో, ఎప్పుడైతే యేసయ్యతో మాట్లాడిందో, ఆ జీవజలము ఇమ్మని కోరిందో, నిజంగా దేవుడు ఇవ్వడానికి సిద్ధపడ్డాడండి. ఈ ఉదయకాల సమయంలో ప్రియ దైవ జనాంగమా, ఇంకా దేవుని దగ్గరికి రాకుండా, దేవునితో ఒక చక్కని అనుసంధానం నువ్వు చేయబడకుండా, నీ కష్టము నీవే, నీ ఇబ్బందులు నీవే నువ్వు పడుతూ ఉంటే నీ జీవితానికి అర్థం లేదు. యేసయ్య అంటున్నాడు, ప్రయాసపడి భారం మోసుకొని వచ్చిన సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానని యేసయ్య వాగ్దానం చేస్తున్నప్పుడు నిజంగా ఆయన దగ్గరికి వస్తే మనకి ఎంత నెమ్మది, ఎంత ఆనందము, తేలికను ప్రభు మనకిచ్చేవాడు. అయితే ఈరోజున ప్రభు ఒక జీవమును మనము కనుగొనాలి. నన్ను కనుగొనువాడు జీవమును కనుగొనును, వాని మీద నా కటాక్షము
ఉండును. నిజమే, ఈరోజు నా ప్రభు కటాక్షము, ఆయన కనికరము, ఆయన కృప మన మీద లేకపోతే మనం బ్రతకలేము. ఉదయాన్నే లేచి మనం ప్రార్థన చేయాలి. అయ్యా, ప్రతి దుష్ట క్రియల నుండి, దుష్టుని కీడు నుండి, ప్రతి ప్రమాదము నుండి, అపాయము నుండి నన్ను కాపాడయ్యా. నీ కరుణ, నీ కటాక్షము, నీ యొక్క దయ నా మీద ఉండాలని ప్రభువుని మనం కోరినప్పుడు దేవుడు మన మీద కనికరాన్ని చూపే దేవుడు. కాబట్టి ఉదయకాల సమయంలో దేవుణ్ణి మనం ఎరగాలి, ప్రభువుని మనం కనుగొనాలి, ఆయన మంచితనాన్ని మనం తెలుసుకొని మన జీవితంలో ముందుకు వెళ్ళినప్పుడు దేవుని ఆశీర్వాదాలకు పాత్రలం అవుతాం. ఈ వాగ్దానము, ఈ మాటలు దేవుడు మనందరి జీవితాలలో నెరవేర్చి స్థిరపరచును గాక. ఆమేన్. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, జీవము గల మా దేవా, ఉదయకాల సమయంలో అద్భుతమైన మాట ద్వారా మమ్మల్ని బలపరిచినందుకు మరొక్కసారి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. నన్ను కనుగొనువాడు జీవమును కనుగొనునని, వాని మీద నీ కటాక్షం ఉండునని ఎంతో అద్భుతమైన మాటలయ్యా ఉదయకాల సమయంలో మా చెవిన మీరు ఉంచినందుకు స్తోత్రాలు. అయ్యా, నీ సత్యాన్ని తెలుసుకోవడానికి, నీ మంచితనమును, నీ ప్రేమను గ్రహించగలిగే మనస్సును, అట్టి హృదయాన్ని మాకు ఇచ్చి నడిపించమని, ఈ దిన దీవెనలతో నీ బిడ్డలను నడిపించండి. ఎవరైతే ప్రభు పుట్టినరోజులు చేసుకుంటున్నారో, వివాహ వార్షికోత్సవాలు జరుపుకుంటున్నారో, వారి జీవితాలలో మెండైన ఆశీర్వాదాలతో మీరు నడిపించి, వారి చేయి పట్టి మీరు నడిపించమని, వారి కష్టార్జితాన్ని దీవించండి, వారి శ్రమకు తగిన ప్రతిఫలమును దయచేయండి, ప్రతి ఒక్కరి ఆశను మీరు నెరవేర్చి నడిపించమని నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ శుభవార్త. ప్రతి ఆదివారం 10,000 మంది ఒక చోట చేరి దేవుణ్ణి ఆరాధిస్తున్న జీవం గల దేవుని సంఘం. స్వస్థత, విడుదల, అభిషేకం పొందాలనుకుంటున్నారా? దురాత్మ శక్తుల నుంచి విడుదల కావాలా? ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల కావాలా? సంతానలేమితో బాధపడుతున్నారా? కుటుంబ సంక్షేమం కొరకు ప్రత్యేక ప్రార్థనలు కోరుకుంటున్నారా? శాంతి లేక ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నారా? నిజమైన ఖచ్చితమైన వాక్యం చేత బలపడాలని ఆశిస్తున్నట్టయితే రండి. క్రైస్ట్ టెంపుల్ మీ కొరకే. ప్రతి ఆదివారం 4 ఆరాధనలు జరుగుతున్నాయి. మొదటి ఆరాధన ఉదయం 6 గంటలకు, రెండవ ఆరాధన ఉదయం 8 గంటలకు, మూడవ ఆరాధన ఉదయం 10 గంటలకు, నాల్గవ ఆరాధన సాయంత్రం 6:30 జరుగును. స్థలం క్రైస్ట్ టెంపుల్, మేరీ స్టెల్లా ఇండోర్ స్టేడియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ముఖ్య ప్రసంగికులు ప్రపంచవ్యాప్తంగా వాక్యమునందించి కోట్లాది మందికి దీవెనకరముగా ఉన్న మన దైవజనులు రెవరెండ్ డాక్టర్ పాల్ ఇమాన్యుయల్ గారు మరియు నిస్సీ పాల్ గారు శక్తివంతమైన సందేశాలను అందించి ప్రతి ఒక్కరి కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయుదురు. హృదయాలను హత్తుకునే అద్భుతమైన స్తుతి ఆరాధన సాక్ష్యాలు, ప్రతి విశ్వాసిపై ప్రత్యేక శ్రద్ధ, గృహ దర్శనాలు, ఇంకా మరెన్నో. ప్రతి ఆరాధనలో 1000 మంది ప్రజలు పాల్గొంటూ ఆత్మీయముగా బలపడుచున్నారు. పాటలు, ఆరాధన, వర్తమానముల ద్వారా దేవుని ఆత్మీయ కార్యములు అనేకులు పొందుకుంటున్నారు. విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల నుంచే కాక 100 కిలోమీటర్ల దూరం నుంచి ప్రజలు వచ్చి ఆత్మీయ మేలులు పొందుచున్నారు. ప్రతి ఆదివారం హోలీ కమ్యూనియన్ సర్వీస్. దూర ప్రాంతము నుండి వచ్చు వారికి ప్రేమ విందు కలదు. కుటుంబాలతో రండి. దేవుడిచ్చే గొప్ప రక్షణ, స్వస్థత, అభిషేకాన్ని పొందుకొనండి. రండి, మీ దుఃఖము నాట్యముగా మార్చబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 88 6276 777.